విశాఖపట్నం తీరంలో సముద్రం మరోసారి విషాదాన్ని నింపింది. చేపల వేటకు వెళ్లిన 7గురు మత్స్యకారుల్లో ఒకరు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడగా ఇంకా 6గురు జాడ మాత్రం దొరకలేదు. గల్లంతైన జాలారుల కోసం కోస్ట్ గార్డ్ బృందాలు పగలు రాత్రి తేడా లేకుండా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు చిన్నా చెప్పిన వివరాలు గల్లంతైన వారి కుటుంబాల్లో మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. విశాఖలో విషాద ఛాయలు అలుముకున్న ఈ ఘటనపై మా ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం. జూలై 1వ తేదీన విశాఖపట్నం తీరం నుంచి చేపల వేటకు బయలుదేరిన 7గురు మత్స్యకారులు జూలై 3న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తీవ్ర సముద్ర అలలను ఎదుర్కొన్నారు. క్రమంలో వారి పడవ బోల్తా పడటంతో 7గురు జాలారులు సముద్రంలో గల్లంతయ్యారు. అయితే వారిలో కర్రి చిన్న అనే మత్స్యకారుడు సముద్రంలో ప్రాణాల కోసం పోరాడుతూ చివరకు ఓ వాణిజ్య నౌక సిబ్బంది సహాయంతో సురక్షితంగా బయటపడ్డాడు. సోమవారం సాయంత్రం విశాఖపట్నానికి చేరుకున్న అతన్ని మెరుగైన వైద్యం కోసం శీలానగర్ లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు గల్లంతైన మిగిలిన 6గురి మత్స్యకారుల కోసం భారత కోస్ట్ గార్డ్ బృందాలు ఇతర సహాయక సిబ్బంది సముద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు వారి ఆచూకీ లభించలేదు. ప్రాణాలతో బయటపడిన చిన్నా నుంచి వివరాలు తెలుసుకున్న అనంతరం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ మీడియాతో మాట్లాడారు. సాయంత్రం 3 గంటలకి బోటు తిరగబడితే 9 గంటల వరకు తిరగబడిన బోటు మీద అలా ఉండి అక్కడి నుంచి ఉదయం 7 గంటల వరకు అలా ఈదుకుంటూ వచ్చి ఆ పిల్లలు గుర్తొచ్చి నా ఫ్యామిలీ పిల్లలు అనుకుంటా ఆ బలంగా ఆయన నాటుకొని కళ్ళ ముందు 6గురు 1 by 1 చనిపోతున్నా కూడా అలా ఈదుకుంటూ వచ్చి ఇవాళ మా ముందుకు వచ్చి జరిగిందంతా కూడా కళ్ళ ముందు చెప్తుంటే చాలా బాధాకరం. గల్లంతైన మత్స్యకారుల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో గల్లంతైన జాలారుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ ఆత్మీయుల సురక్షితంగా తిరిగి రావాలని వేడుకుంటున్నారు. ఈ విషాద ఘటనకు దారితీసిన పరిస్థితులు, మత్స్యకారుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మైలపల్లి లక్ష్మణరావు ఏమన్నారు, ఆయన మాటల్లోనే విందాం. ప్రస్తుతానికి 1వ తేదీని 83 నెంబర్ గల బోట్లో వేటకు బయలుదేరి 7గురు సిబ్బందితో వెళ్ళడం జరిగినది. అదేవిధంగా 4వ తేదీ సాయంత్రం 2:30 గంటలకి మరి వేట ముగించుకొని వచ్చేస్తున్నామని వారి భార్య పిల్లలకి సమాచారం ఇవ్వడం జరిగినది. అదే కూడా ఒక గంటలో వచ్చేస్తామని చెప్పడం జరిగినది. అంటే 2:30 అయింది చెప్పారు, ఇప్పుడు 3:30కి వచ్చేస్తామని వాళ్ళు అనుకున్నారు. 4 అయింది, 5 అయింది, ఇంకా రాబోయేసరికి మరలా ఫోన్లు చేస్తే అందరి ఫోన్లు కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ అని చెప్పడం జరిగింది. ఒకసారిగా అందరి ఫోన్ల కమ్యూనికేషన్ ఎప్పుడైతే కట్ అయిపోయిందో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒక భయాందోళన అనేది ఏర్పడింది. పొరపాటు అక్కడే జరిగిందండి. మరి ఫోన్లు అవ్వలేదని కన్సల్టెంట్ డిపార్ట్మెంట్ ఫిషరీస్కి కానీ మెరీన్ పోలీసు వారికి కానీ మరి ఇక్కడ ఎప్పుడు అన్ని వేళ అసోసియేషన్ అందుబాటులో ఉండే అసోసియేషన్ కానీ ఇన్ఫామ్ చేయలేదండి. వారికి కొంతమంది తెలిసిన కుర్రాళ్ళు బంధుమిత్రులు ఇద్దరు అంతా వారు పాలు చెప్తే వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేశారు. కానీ సమాచారం తెలుసుకున్న జానకిరామ్ అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డులు సేకరించి వాళ్ళ అడ్రస్లు సేకరించి మీడియాకి ఇన్ఫామ్ చేశాడే తప్ప బోటు ప్రమాదంలో ఉందని కన్సల్టెంట్ అధికారులు కానీ అసోసియేషన్కి ఎవరికి చెప్పలేదు. మీడియాకి చెప్పిన తర్వాత మీడియా తెల్లారేసరికి టీవీలో స్కోరింగ్ అవుతుంది తప్ప కానీ వారికి నా కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి తక్షణ చర్యలు తీసుకోలేదు. అప్పుడు తెల్లవారు మాకు తెలిసిన తర్వాత అప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్కి, మెరీన్ పోలీస్ వారికి, కోస్ట్ గార్డ్ వారికి, జిల్లా కలెక్టర్కి, నేవీ వారికి అందరికీ మేము ఇన్ఫామ్ చేసాము. చేసిన తర్వాత వారు రిస్క్ ఆపరేషన్ మొదలుపెట్టిన తర్వాత చిన్న అనే వ్యక్తి ఓనర్ కమ్ డ్రైవర్ ఆ చైనా సంబంధించిన కార్గో షిప్కి దొరకడము, ఆయన నుంచి కొంత సమాచారం మన గౌరవ ఎమ్మెల్యే గారికి వీడియో పెట్టడం, మరి నేను బతికో ఉన్నాను, నాతో ఉన్నోళ్ళు మరి నా కళ్ళెదటే మరి వాళ్ళందరూ కనుమరుగైపోయారని చెప్పడం జరిగినది. ఇదేమైందంటే కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా
ఇది స్పెల్లింగ్ చేయడం వల్లే ఇలాగైంది. అదే మాకు తెలుసుంటే మరి గవర్నమెంట్ ఎలక్ట్ అయ్యే లోపు మా సొంత బోట్లో వెళ్ళి దగ్గరున్న 13 మైళ్ళు అయితే పెద్ద దూరం కాదు, 1.5 గంటల జర్నీ వెళ్ళి అట్లీస్ట్ ఆస్తిపోతూ పోయింది కానీ ప్రాణాలైనా కాపాడుకుండేవాళ్ళం. ఈ విధంగా నష్టం జరిగిందండి. మరి ఏదేమైనా గల్లంతైన ఆరుని కూడా ఈరోజు కూడా చెస్ట్ ఆపరేషన్ జరుగుతుంది. మరి చిన్న అనే వ్యక్తిని తీసుకొచ్చి ఐకాన్ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారు. ఆయనతో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన చెప్పిన సమాచారం ప్రకారం మిగతా 6 అయితే మరి సజావుగా ఆశలు గల్లంత అయినట్టేని, వాళ్ళు ఇంకా మనకు లేనట్టేని ఆయన చెప్పిన మాటలను. అయితే మరి కోస్ట్ గార్డ్ వారు 72 అవర్స్ చెస్ట్ ఆపరేషన్ అన్నారు. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు 4 o'clock సాయంత్రకి సమయం అవుతుంది. మరి జరిగిన నష్టం జరిగింది. మరి ఆ బోటు ఓనర్గా ఆస్తి నష్టపోయాడు. బోటు ఓనర్కి కుటుంబ సభ్యులు అందరూ, వాళ్ళ అన్నయ్య గారు, వాళ్ళ అన్నయ్య కొడుకులు, వాళ్ళ వియ్యంకుడు అందరూ కూడా మరి ఇది అప్పులు చేసి ఈ సంవత్సరమే లేటెస్ట్గా బోటు కొనుక్కొని ఒక 20 లక్షల వరకు పెట్టుబడి పెట్టి మరి కుటుంబం అంతా దీని మీద బాగుపడదాము, ఇదే మనకు ఆధారం అనేసి చాలా గట్టిగా నమ్ముకొని మరి ఆ గంగమ్మ తల్లి ఒడిలోకి వెళ్ళి ఏట కొనసాగించి మంచి ఫిషింగ్ కూడా పడిందండి. ఫిషింగ్ పడిన ముగించుకొని వచ్చే తరుణంలో మరి బోటు అలలు కొట్టడం వల్ల ఒకసారిగా బోటు బోల్తా పడి మరి వీళ్ళందరూ కూడా ఆశలు గల్లంత అయిపోయింది. మరి జరగవలసిన నష్టం జరిగింది. ప్రభుత్వం వారు దీనిపైన బోటు ఓనర్ జరిగిన నష్టాన్ని ఈ 6 కుటుంబాలకి మరి తక్షణం మరి ఆదుకొని ఆ కుటుంబాలకి సేదుడు వదడిగా ఉండి వాళ్ళకి తక్షణ పరిష్కారం చేస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాను.